ఐవీఎఫ్ ఫెయిల్ అయిందా? కృత్రిమంగా గర్భం దాల్చడానికి వీలైన ప్రక్రియలో ఐవీఎఫ్ ఒకటి. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. ల్యాబ్లో గుడ్డును స్పెర్మ్తో ఫలదీకరణం చేయడం ద్వారా ఐవీఎఫ్ ప్రక్రియ జరుగుతుంది. గుడ్డు విజయవంతంగా ఫలదీకరణం చెంది పిండంగా పెరిగిన తర్వాత దానిని గర్భాశయంలోకి బదిలీ చేస్తారు. అయితే కొన్నిసార్లు ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది. దానికి గల కారణాలేంటో, స్త్రీ వయసు పెరిగే కొద్దీ అండాశయాల పనితీరు క్షీణిస్తుంది. గుడ్లు నాణ్యత, పరిమాణం కూడా తగ్గిపోతుంది. దీంతో పిండం నాణ్యత, ఇంప్లాంటేషన్ సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. పురుషుల్లో వయసు పెరిగే కొద్దీ స్పెర్మ్ దెబ్బతింటుంది. స్త్రీ వయసు 30 సంవత్సరాలు, పురుషుని వయసు 40 సంవత్సరాలు ఉన్నట్లయితే వయసు కారణంగా ఏర్పడే పిండ సమస్యల కారణంగా ఇంప్లాంటేషన్ వైఫల్యానికి అవకాశం ఉంటుంది. అలాగే గర్భాశయంలో పుట్టుకతో వచ్చే సమస్యలు, ఎండోమెట్రియం పెరగకపోవడం వంటి సమస్యల వల్ల కూడా ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుందట. మరి కొన్నిటికి దూరంగా ఉంటే మంచిదట. మహిళలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటేనే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఐవీఎఫ్ అనుకున్నంత సులభం కాదు. ఇంప్లాంట్ విజయవంతం కావడానికి సహనం, పాజిటివ్గా ఉండాలి. అంతేకాకుండా ఐవీఎఫ్ ప్రక్రియ సమయంలో దంపతులు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటంటే, స్మోకింగ్ కారణంగా ఐవీఎఫ్ విఫలమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పొగాకులో ఉండే నికోటిన్ స్పెర్మ్ చలనశీలత, నాణ్యత, మెటిలిటీ, స్పెర్మ్ క్వాలిటీపై ప్రత్యక్ష ప్రభావానికి చూపుతాయి. మహిళలు స్మోకింగ్ చేస్తే అండం పరిమాణం, నాణ్యతను ప్రభావితం చేస్తుంది. స్మోకింగ్ వల్ల ఎక్టోపిక్ గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మహిళలు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల స్టెరాయిడ్ హార్మోన్ల స్థాయి తగ్గుతుంది. దీని కారణంగా నెలసరి సమయానికి రాదు. మగవారు ఆల్కహాల్ తీసుకుంటే స్పెర్మ్ నాణ్యత, పరిమాణం క్షీణిస్తుంది. లైంగికంగా సంక్రమించే వ్యాధులు సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల మహిళల్లో గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబులకు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అతిగా వ్యాయామం చేయడం, నిద్రలేమి వంటివి కూడా సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతాయి. బరువులో ఎక్కువ తక్కువలున్నా అది కూడా సంతానోత్పత్తిని దెబ్బతీస్తుందట. నో ఫాల్ట్ డివోర్స్, ఇది తర్వాత టాపిక్.